సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆ హీరోయిన్ డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ గా అందరూ చూడాల్సిన movie అనుకుంటున్నాను. ఇక్కడ కూడా నెగటివ్ కంటెంట్ కానీ ఏది లేదు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గోపి సుందర్ గారు అయితే చాలా బాగా అందించారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని కూడా బాగున్నాయి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది సినిమా కాన్సెప్ట్ ఏంటంటే సినిమా కాన్సెప్ట్. ఓకే, అందరూ అనుకున్నట్టు ఓల్డ్ కాన్సెప్ట్ లాగే ఉన్నది, రొటీన్ కాన్సెప్ట్ లాగే ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏంటంటే ఫ్లవర్స్ కోసం ఆ రైతులు ఎంతైతే కష్టపడుతున్నారో అది తీసుకొని చెప్తాను చూసారా, ఒక మెసేజ్ ఓరియంటెడ్. సో మనం అది తీసుకొని వాటిలో నిజంగా మన ఫ్లవర్స్ కోసం అంత కష్టపడుతున్నారు. మనకి ఎప్పుడు ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక్క విషయం డైరెక్ట్ బాగా మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే వైస్ గా అయితే ఇంకా చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు సినిమా కోసం, 100 days వర్క్ చేసి ఇంత కష్టపడి తీశారు. సో ఓవరాల్ గా అయితే హీరోయిన్ గానీ హీరో గానీ చాలా బాగా యాక్ట్ చేస్తారు. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా కూడా షీ డన్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది ఆమె డైలాగ్స్ కానీ. ఓకే, షీ డన్ వెరీ వెల్ అని నేను మహేష్ అనుకుంటున్నాను. బాబు గారు శ్రీమంతుడు కాపీ కోసారు ఆ, ఉంది కొంచెం ఉంది. బట్ మెయిన్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఫ్లవర్స్ కోసం. ఆ స్టోరీ తీసుకున్నాను అలానే ఉంది. బట్ అందరికి అలాగే అనిపిస్తుంది, కొంచెం శ్రీమంతుడా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే ఫ్యామిలీ అందరూ చూడాల్సిన పిక్చర్. తరుణ్ కూడా ఫస్ట్ టైం ఇలాగా చేయడం. అంటే సో రాజ్ తరుణ్ గారికి సెట్ అయింది అనిపించింది. క్యారెక్టర్ ఆ రోల్ సెట్ అయింది. చాలా బాగా చేసి న్యాయం చేశాడు. ఓవరాల్ 5 కి అయితే నేను 5 ఇస్తాను. ఓకే, ఇప్పుడు లావణ్య రామరావు అంటే వాళ్ళిద్దరు మధ్య కాదు ఎంతవరకు కరెక్ట్ అన్న అవన్నీ నేను పర్సనల్ గా అయితే ఇక్కడ నేను ఏం మాట్లాడతాను. ఆ ఎఫెక్ట్ అది సినిమా మీద ఏమన్నా ఎఫెక్ట్